అమెరికాలోని టెక్సాస్‌లో గ్వాడాలుపే నదిలో నీటి ఉధృతి అకస్మాత్తుగా పెరగడంతో భారీ వరదలు బీభత్సం సృష్టించాయి. కేవలం 45 నిమిషాల్లో నది నీరు 8 మీటర్లు పెరిగి కేర్ కౌంటీలోని హంట్, కెర్విల్, ఇంగ్రామ్ ప్రాంతాలను వరద ముంచెత్తింది. ఈ విపత్తులో 52 మందికి పైగా మరణించగా, వీరిలో 15 మంది చిన్నారులు ఉన్నారు. క్యాంప్ మిస్టిక్ అనే బాలికల వేసవి శిబిరంలోకి వరద నీరు చొచ్చుకుని 27 మంది బాలికలు గల్లంతయ్యారు. 750 మంది బాలికలు ఉన్న ఈ శిబిరంలో రెస్క్యూ బృందాలు హెలికాప్టర్లు, బోట్లు, డ్రోన్లతో గాలింపు కొనసాగిస్తున్నాయి. వరదల కారణంగా ఇళ్లు, వాహనాలు, చెట్లు కొట్టుకుపోయాయి. సీసీటీవీ ఫుటేజీలో నది నీరు భయానకంగా పొంగిన దృశ్యాలు రికార్డయ్యాయి. సోషల్ మీడియాలో విధ్వంస చిత్రాలు వైరల్ అవుతున్నాయి. గతంలో ఇళ్లు ఉన్న ప్రదేశాల్లో కాంక్రీట్ ప్లాట్‌ఫామ్‌లు కనిపిస్తున్నాయి. నది ఒడ్డున శిథిలాల కుప్పలు పడి ఉన్నాయి. పైకప్పులు, చెట్ల నుండి రెస్క్యూ సిబ్బంది ప్రజలను బయటకు తీశారు. టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ అబాట్ రాష్ట్ర విపత్తు ప్రకటనను పొడిగిస్తున్నట్లు, అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుండి అదనపు వనరులను అభ్యర్థిస్తున్నట్లు తెలిపారు. మరోవైపు బాధితుల కోసం తాను, తన భార్య మెలానియా ప్రార్థిస్తున్నామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. మా ధైర్యవంతులైన సిబ్బంది సైట్లో ఉన్నారు. వారు ఉత్తమంగా పనిచేస్తున్నారని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అధికారులు తప్పిపోయిన ప్రతి ఒక్కరిని కనుగొనే వరకు శోధన కొనసాగిస్తామని పేర్కొన్నారు. జాతీయ వాతావరణ సేవ తన అంచనాలో మరిన్ని వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. అధిక ప్రవాహంతో నదులు, వాగులు, ఇతర లోతట్టు ప్రాంతాలు వరదలకు గురయ్యే ప్రమాదం సంభవించవచ్చని పేర్కొంది.